శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి. ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపరా ఏకాదశి అని చెప్పి బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అపరా ఏకాదశిగా దీన్ని చెబుతారు. ఈ అపరా ఏకాదశి వ్రతాన్ని నిర్వహించుకునేటటువంటి వాళ్ళు చక్కగా దశమి నాడు ఏకభుక్తం చేయాలి. దీనికి ముందు రోజు ఏకభుక్తం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి. ఏకాదశి నాడు ఉదయంతోనే స్నానం చేసుకుని ఉపవాసం చేయాలి, దైవ పూజ నిర్వహించుకోవాలి. ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అంటే అన్నం తినటం. ద్వాదశి ఘడియలు వెళ్ళే లోపల భోజనం చేయాలి. ఏకాదశి ఉదయం 10 నుంచి మొదలయ్యి మరుసటి రోజు ఏకాదశి ద్వాదశి 7 గంటలకే వెళ్ళిపోతూ ఉంటే, ఏకాదశి మొదలయ్యి ఏకాదశి వెళ్ళిపోయి మరుసటి రోజు ద్వాదశి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ద్వాదశి వెళ్ళేది 7 గంటలకే వెళ్ళేటట్లయితే 7 గంటల లోపలే భోజనం చేయాలి. ద్వాదశి ఘడియలు వెళ్ళే లోపల భోజనం చేస్తేనే ఏకాదశి వ్రతం యొక్క ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి అలా నియమాన్ని పాటించాలి, పారణ నియమాన్ని పాటించాలి. అపారమైనటువంటి పాపాలన్నీ ఈ ఏకాదశి వ్రతం వల్ల పోతాయి. కాబట్టి దీన్ని అపరా ఏకాదశి అని అంటారు అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అపరా సేవనాత్ రాజన్ విపాప్మా భవతి ధ్రువం. ఓ రాజా, ఈ ఏకాదశి వ్రతాలకు సంబంధించినటువంటిది అంతా కూడా ధర్మరాజు అడిగితే కృష్ణ పరమాత్మ చెబుతాడు. అరణ్యవాసంలో పాండవులు ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు వాళ్ళని చూడటానికి వెళతాడు. ఆ సందర్భంలో ధర్మరాజు అడుగుతాడు, కర్తవ్యాలను గురించి అడిగినప్పుడు, ఏకాదశి యొక్క విశిష్టతను గురించి అడిగినప్పుడు, ఆ ఏకాదశులన్నీ కూడా సంవత్సరంలో ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి. అట్లా 12 మాసాలకి 24 ఏకాదశులు. అధిక మాసం కనుక వచ్చేట్లయితే మరో 2 కలుస్తాయి, 26 ఏకాదశులు అవుతాయి. అట్లా ఈ ఏకాదశులకు సంబంధించినటువంటి పేర్లు, ఆ ఏకాదశుల యొక్క విశిష్టత కూడా కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెబుతాడు. అపరా సేవనాత్ రాజన్, ఓ ధర్మజా, ఈ అపరా ఏకాదశి నాడు కనుక ఏకాదశి నియమాల్ని పాటిస్తే విపాప్మా భవతి ధ్రువం, నిశ్చయంగా విపాప్మ పాపములన్నీ పోగొట్టుకున్నటువంటి వాడవుతాడు. ఈ అపరా ఏకాదశి యొక్క విశిష్టత అది అని చెప్పాడు. ఎటువంటి పాపాలు పోతాయి అనంటే కూటసాక్ష్యం. కూటసాక్ష్యం చెప్పినటువంటి పాపం పోతుంది. కూటసాక్ష్యం అంటే ఏదైనా వ్యవహారం జరిగినప్పుడు, కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు అన్యాయం చేసేటటువంటి వాళ్ళు కూడా సాక్షుల్ని పెట్టుకుంటారు. కోర్టుకి కళ్ళు ఉండవు, చెవులు మాత్రమే ఉంటాయి. సాక్షి అయినటువంటి వాడు వచ్చి చెప్పితే దాన్ని బట్టి జడ్జిమెంట్ జరుగుతుంది తప్పితే, జడ్జి స్వయంగా చూసినా దాని ప్రకారం శిక్ష విధించడానికి వీల్లేదు. రోడ్డు వెంట వస్తూ ఉండంగా, జడ్జి గారు కోర్టుకు వస్తూ ఉండంగానే ఆ రోడ్డులో ఒక హత్య జరిగింది, జడ్జి గారు స్వయంగా చూశారు. ఆ హత్య చేసినటువంటి వాడు స్పష్టంగా కనపడ్డారు జడ్జి గారికి. జడ్జి గారు కోర్టుకు వచ్చేసారు. ఆ కేసు
కోర్టుకు వచ్చింది. వాడిని చంపినటువంటి వాడు మిగతా వాళ్ళని కూడా చంపుతారేమో అన్న భయం, ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. ఏదో ఆగంతుకుడు కేసు పెట్టడం వల్ల అది కోర్టుకు వచ్చింది, కానీ సాక్ష్యం చెప్పినటువంటి వాడు లేడు. వాడే చంపాడని జడ్జి గారు కూడా చూశారు స్వయంగా, కానీ వాడిని ఉరిశిక్ష వేయటానికి వీల్లేదు, ఏ శిక్ష వేయటానికి వీల్లేదు. ఎందుకంటే సాక్ష్యం ప్రధానం. అటువంటి సాక్ష్యం కోసమని కొన్ని చోట్ల అన్యాయం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు కూట సాక్ష్యానికి మనుషుల్ని తెస్తూ ఉంటారు. కొందరు అందుకే ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏ వ్యవహారంలో అయినా కూట సాక్ష్యం చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అటువంటి కూట సాక్ష్యం వల్ల చాలా భయంకరమైనటువంటి పాపం చేకూరుతుంది. అనేక రకాల శిక్షలు అనుభవిస్తారు యముడి ద్వారా. కాబట్టి అటువంటి కూట సాక్ష్య పాపము ఈ అపరా ఏకాదశి నియమాన్ని పాటిస్తే పోతుంది అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది. మానకూటం తులాకూటం కరోతిచ. కొన్ని త్రాసుతో తూచేటప్పుడు అక్కడ మోసం చేయటం అంటే మోసాలన్నమాట. కూటవేదం, వేదాన్ని అమ్ముకోవటమో, వేదం విషయంలో అబద్ధమాడటమో, పఠేద్విప్రహ. అలా కనుక వేదాన్ని అక్రమంగా చదివి అటువంటి పాపాన్ని కట్టుకున్నటువంటి వాడు కూటశాస్త్రం తథైవచ. కూటశాస్త్రం చెప్పినటువంటి వాడు అంటే శాస్త్రం ఒక విధంగా ఉంటే మరో రకంగా కల్పించి చెప్పినటువంటి వాడు, అది కూటశాస్త్ర దోషం. అట్లాగే జ్యోతిషీ కూటగణక. జ్యోతిష్యం చెప్పేటటువంటి వాడు మామూలుగా అయితే 10 రోజుల్లో ముహూర్తం ఉన్నది అని చెప్పాలి. అవతల వాడు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చి ఆ 10 రోజుల్లో ముహూర్తం లేదు అని చెప్పమంటాడు అనుకోండి. ఆ డబ్బుల కోసం ఆశపడి ఈ జ్యోతిష్కుడు ఆ 10వ రోజు లేదు ముహూర్తము అని కనుక చెప్పేట్లయితే అది జ్యోతిషీ కూటగణకం అవుతుంది. అది కూడా చాలా పెద్ద పాపమే. కూటపూర్వాధికో భిషక్. అట్లాగే వైద్యుడు మోసం చేసేటట్లయితే మందు కాని దాన్ని మందుగా చెప్పి ఇవ్వటము, ఇటువంటి విధంగా చేస్తే అది కూట భిషక్ అవుతాడు వైద్యుడు. ఇవన్నీ కూడా కూట సాక్షి సమాహేతే. వేదాల్ని, శాస్త్రాలని, వైద్యాన్ని, జ్యోతిషాన్ని, వీటన్నిటినీ దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కూట సాక్ష్యం చెప్పినటువంటి పాపానికి సమానులవుతారు. దాంతో సమానమవుతుంది. కూట సాక్షి సమాహేతి. వీళ్ళంతా కూడా కూట సాక్షితో సమానులే. విజ్ఞాయ నరకౌక సహా. వీళ్ళంతా కూడా ఘోరమైనటువంటి నరకానికి వెళ్ళేవాళ్ళే. అపరా సేవనాత్ రాజన్. ఇటువంటి వాళ్ళందరూ కూడా అపరా ఏకాదశి సేవ కనుక చేసేటట్లయితే నియమపూర్వకంగా పాపముక్త భవంతితే. వాళ్ళు ఆ పాపాల నుంచి బయటపడతారు అని చెప్పి బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అంటే ఒక పాపం చేసి ఏకాదశి ఉపవాసం ఉంటే పోయేటట్లయితే పాపాలు చేస్తూ ఉండటము, ప్రయోజనాలు పొందటము, ఏకాదశి ఉపవాసం ఉండటం చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట అపరాధం జరిగినటువంటి దానికి మొట్టమొదటి పరిహారం ఏమిటంటే పశ్చాత్తాపం పడటం. నేను చాలా తప్పు చేశాను, పొరపాటు చేశాను అని పశ్చాత్తాపడ్డవాడు ఇక అలాంటి పొరపాటు చేయడు. రెండవది పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటం. ఇది ప్రాయశ్చిత్తంగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వాడు ఇక మళ్ళీ ఇట్లాంటి పాపం చేయకూడదు. అలా చేయకుండా ఉంటే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ ఇదే పాపాలు చేస్తూ ఉండేటటువంటి వాడికి ఈ వ్రత ఫలితం కూడా ఆ పాపాలను పోగొట్టి పుణ్య ఫలితాన్ని ఇచ్చేది కాదు. కాబట్టి అలా ఈ అపరా ఏకాదశిని పాటించి చక్కగా దీని ద్వారా సమస్తము లేనటువంటి పాపాలు మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. చాలా అభిమానంతో ఆత్మీయుల కోసమని కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ద్వేషంతో కొన్ని చేస్తాం, రాగంతో కొన్ని చేస్తాం. ఈ రాగద్వేషాలతో ఏ రూపంలో మనం పాపం చేసినా కూడా అవన్నీ ఈ అపరా ఏకాదశి వ్రతాన్ని పాటించటం వల్ల పోతాయి. కాబట్టి
ఈరోజు అపరా ఏకాదశి నియమాన్ని పాటించి సమస్తములైనటువంటి పాపాలని పోగొట్టుకుందాం. స్వస్తి.